ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय बंधुవులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 428వ భాగం. వీతహవ్యుడు చిత్తాన్ని ఉద్దేశించి పలుకుతూ ఉండడం చూస్తున్నాం. అంటున్నాడు, చిత్తమా, సహజంగానే నీవు జడానివే. నువ్వు జడానివి. మనస్సు జడము అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. సహజంగానే అని ఎందుకు అంటున్నాడో చూద్దాం. సహజంగానే నువ్వు జడానివి. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే నిన్ను నడిపిస్తుంది. మనసులో జడము ఉంటుంది, చైతన్యము ఉంటుంది. అచ్చంగా జడం కాదు, జడం మీద జడమైన ఆ మనస్సు ఆ అంతఃకరణం మీద చైతన్యం యొక్క ప్రతిబింబం, ఆ యొక్క ప్రకాశం పడి అది చైతన్యం అవుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుని పూర్తిగా జడము కాదు, పూర్తిగా చైతన్యం కాదు. చైతన్యంలో ఆ జడం వచ్చి మలినం లాగా ఉంటుంది మనసులో. అది చెప్తున్నారు ఇక్కడ. సహజంగా నువ్వు జడానివి. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యమే నిన్ను నడిపిస్తుంది. ఆ పరమాత్మ యొక్క చైతన్యం అనేదే లేకపోతే నీ ఆలోచన, నీ వృత్తి ఇవన్నీ కూడా జడాలే. మనసులో ఆలోచన కలిగినా ఆలోచన ద్వారా ఎదుటి పదార్థాన్ని గుర్తించలేము. ఎప్పుడు ఆ చైతన్యం అనేటువంటి ఆ ప్రకాశం దాని మీద పడకపోతే, దానిలో లేకపోతే. కాబట్టి ఇంటర్న్స్ ఎవరు? పరమాత్మ చైతన్యమే మనసుని నడిపిస్తోంది. ఆ ఆత్మ యొక్క సత్తా అంటాం. సత్తా వల్లనే నీకు స్ఫురణ అనేది కలుగుతున్నది. ఆత్మ నుండే నీవు శబ్దార్థ సత్తలను అంగీకరించి నీవు నడుస్తున్నావు అంటున్నాడు ఇక్కడ. శబ్దార్థ సత్తా అంటే శబ్దం అమ్మవారు, అర్థం అయ్యేవారు అనుకున్నాం. శబ్దం అమ్మవారు, అర్థం అయ్యేవారు. ఈ నామము రూపం అన్నా కూడాను ఆ రకమైనటువంటి అర్థమే వస్తుందన్నమాట. కాబట్టి ఆ శబ్దార్థాల వలన, అంటే సచ్చిత్తుల వలనే, అమ్మ అయ్యా వలనే, సచ్చిత్తుల వలనే నీవు ఈ చైతన్య శక్తిని కలిగి ఉన్నావు. అంతేగాని నువ్వు పూర్తిగా సహజంగా జడానివే. అర్థమవుతుందా? మామూలుగా ఎలా నీకు చిత్తత్వం ఎలా వచ్చింది అంటావా? నాకు అసలు ఈ చిత్తత్వం ఎలా వచ్చింది అని నువ్వు అడిగినట్లయితే, ఎలా వచ్చింది చిత్తత్వం నీకు? అజ్ఞానం వల్లనే. అర్థమవుతుందా? మన శరీరాల్లో కారణ, సూక్ష్మ, స్థూల శరీరాల్లో అజ్ఞానం కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానం వలననే సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ శరీరం వలన స్థూల శరీరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం మనసు అంటే దేనికి చెందుతుంది? సూక్ష్మ శరీరానికి చెందుతుంది. ఈ సూక్ష్మ శరీరానికి చెందినటువంటి మనసు దేనిలోంచి వచ్చింది? కారణ శరీరం నుండి వచ్చింది. కారణ శరీరం ఏంటి? అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం వల్లనే నీకు చిత్తత్వం కలిగింది. నువ్వు సంతోషపడుకో కలిగిందని ఈ చిత్తత్వం. చురుకైన ఎండ కాస్తే మంచు ఎలా కరిగిపోతుందో, జ్ఞానం అనేది కానీ ఉదయించినట్లయితే నీవు ఉనికి లేకుండా తోక ముడిచి పారిపోతావు, నశిస్తావు నువ్వు. కావున చిత్తమా, నీవు మృతుడవు, నీవు లేనిదానవే. నువ్వు కొంపదీసి కనుక నేనే ఆత్మ అనేటువంటి తాదాత్మ్య అధ్యాస కనుక పెట్టుకుంటావేమో, జాగ్రత్త. అలా పెట్టుకున్నావంటే నువ్వు దుఃఖాన్ని పొందుతావు. అంటే ఇక్కడ ఏంటంటే జీవాత్మను గురించి చెప్తున్నాడు. నీవు జీవాత్మ వరకే నీ లిమిట్. నువ్వు ప్రత్యేగాత్మ అని తొందరపడి నీవు భావనలు చేయొద్దు అంటున్నాడు. ఇంద్రజాలంలో రకరకాల తంతువులు, రకరకాల అవన్నీ కూడా కనిపించినట్టు
ఇంద్రజాలంలో మనకు కనిపించేవన్నీ కూడాను ఐంద్రజాలకుడు చూపే ఇంద్రజాలంలో కనిపించేటువంటి వస్తువుల్లాగా నీవు కేవలం ఎలాంటి కల్పితమైన దానివే కానీ నువ్వు సత్యానివి కానే కాదు. పరమాత్మ నీకు ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్రకృతిలో కనిపించేటువంటి ఇంద్రజాలం ప్రకృతిలో కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను ఆ ఇంద్రజాలం లాంటిదే. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, సాగరంలో అలలతో ఏమవుతుంది, తీరం అంతా కల్లోలం అవుతూ ఉంటుంది, ఎప్పుడు శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ సాగర తీరం కల్లోలంగా ఉంటుంది, మధ్యలో సముద్రం నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది. అలాగే బ్రహ్మం యొక్క చిచ్చక్తితో కూడినటువంటి మాయ ఉందో, ఏదైతే ఉందో, ఈ మాయ ఈ కల్లోలం అంతా సృష్టిస్తుంటుంది. ఏమిటా కల్లోలం అంటే మానవులు, దేవతలు, జగత్తు ఈ రూపంగా రకరకాలుగా విజృంభిస్తూ ఉంటుంది. ఏదిది మాయ. మరి పరమాత్మ ఎలాంటి వాడు? పరమాత్మ సర్వవ్యాపి, సర్వ పదార్థాలలోనూ సకల రూపాలలోనూ సమానంగా వ్యాపించి ఉంటాడు. వాస్తవానికి నువ్వు చిన్మయుడవే అయితే, అంటే నువ్వు చైతన్యమే అయితే, ఆ ప్రత్యేగాత్మ స్వరూపం అయితే నువ్వు ఆ పరమాత్మ కంటే భిన్నం కాదు, ఏకత్వమే. ఇందాక అన్నాం కదా, నువ్వు తొందరపడి అలాగ భావనలు చేయొద్దని. నువ్వు నిజంగానే ఆ పరమాత్మ చిన్మయుడుగా అయినట్లయితే ఆ పరమాత్మ కంటే నువ్వు భిన్నమేమీ కాదు. కానీ అలా లేదు వాస్తవానికి. ఈ మాయ యొక్క ప్రభావం వలన ఈ జగత్తు సర్వము ఎలా వ్యాపించి ఉందో ఆ మాయలో భాగానివే నువ్వు జడానివి. మరి ఆ పరమాత్మ సర్వవ్యాపి. నీ యొక్క వ్యాపకత్వం లిమిటెడ్ వ్యాపకత్వం అనేది. కాబట్టి సర్వ పదార్థాలలో సర్వవ్యాపిగా సకల రూపాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మను గనక పొందడం జరిగితే అంతా సర్వము లభించినట్లే. నిజానికి నువ్వే కాదు, చిత్తాన్ని కదా సంబోధిస్తున్నాడు. నువ్వే కాదు, ఈ శరీరం కూడా లేనిదే. ఇది కూడా సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ కంటే ఇది విభిన్నమైనదే. కాబట్టి ఇక నీవు నేను అనేటువంటి తేడాలు లేవు. నీవు చిదాత్మవైతే, ఎప్పుడైతే చిదాత్మవి అవుతావో, పూర్తిగా చైతన్యాన్ని అవుతావో, అప్పుడు నువ్వు సర్వవ్యాపకం అవుతావు. చైతన్యము నిరాకారమైంది సర్వవ్యాపకం. లోపల ఉన్న ప్రత్యేగాత్మ నిరాకార పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం కనుక నిరాకారం ఎప్పుడైతే అవుతుందో సర్వవ్యాపకం అవుతుంది. అది లోపల ప్రత్యేగాత్మగా ఉంది, బయట పరమాత్మగా ఉంది. రెండు రకాలుగా, రెండు కలిసి ఒకటే. మళ్ళీ ఆత్మ మళ్ళీ వేరు కాదు. ఇవి ఆత్మకు అన్యంగా ఏది లేదు. ఏదైనా ఉంది అంటే అది అసత్, లేనిదే, అది జడమే. ఆత్మకు భిన్నమైంది ప్రతిదీ విభిన్నమే. ఎప్పుడైతే నువ్వు సర్వవ్యాపకంగా నీవు గుర్తిస్తావో అప్పుడు నీకు అన్యంగా ఏది ఉండదు, నీకు వేరుగా ఏది ఉండదు. ఒకవేళ వేరుగా ఉన్నది అంటే అది లేనిదే, అసత్తే. కాబట్టి ముల్లోకాల్లో ఉన్నదంతా కూడాను ఆత్మే. ఆత్మకు తప్ప మరేది లేదు. అంచేత నీవు ఆత్మ కంటే వేరయ్యే పక్షంలో నువ్వు లేనివాడవే. కాబట్టి ఈ శరీరం నేను, దీనికి సంబంధించిందంతా నాది అని నీవు వ్యర్థమైనటువంటి ఆలోచన చేస్తున్నావు. తప్పవి, అలా చేయకో. ఈ దేహం
లో గనక ఆ చైతన్యమే లేకపోతే ఇది పూర్తిగా శవమే, శివం కాదు. అర్థమైందా? అంటున్నాడు ఇక్కడ ఒక ఉపమానం. కుందేటి కొమ్ముతో చంపబడిన వాడు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు మహర్షి. కుందేలు కొమ్ములుంటాయా? ఆ కొమ్మును పట్టుకుని ఎవడో ఒకడు కుందేటి కొమ్ముంది నా దగ్గర, మారణాయుధం ఇది, దీంతో నిన్ను నిమిషంలో చంపి పాడేస్తాను అన్నాడు అనుకో, అది ఎంత హాస్యాస్పదము. నేడుంది, ఎండుంది, ఈ రెండింటికి మధ్య మరొక వస్తువు ఉందా? లేనే లేదు. అలాగే జడానికి చేతనానికి మధ్య మరొక కల్పన ఏది లేనే లేదు. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మను, సత్య వస్తువును గురించి జ్ఞానం బాగా పెంపొందించుకుంటావో అప్పుడు ఈ చిత్తం యొక్క జడత్వాన్ని పూర్తిగా ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. ఈ చిత్తం యొక్క ఆ దృష్టి గన శమించిపోతే చివరికి మిగిలేటువంటి అనుభవం ఏదైతే ఉందో అదే ఆత్మే నీవు. కాబట్టి ఓ మూర్ఖమైనటువంటి మనసా, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మనసుని ఇక్కడ. నీకు కర్తృత్వం లేదే, భోక్తృత్వం లేదు. అహం అనుకున్నావు, నేను కర్తని, నేను భోక్తని అని నువ్వు విర్రవీగుతున్నావు. అసలు కర్తృత్వం లేదు, కర్తృత్వమే లేకపోతే నువ్వు కర్తే కాకుంటే నీకు భోక్తృత్వం ఎలా వస్తుంది? కర్త లేకుండా కరణానికి శక్తి ఉంటుందా అంటున్నాడు ఇక్కడ మళ్ళీ. కరణం అంటే ఒక పనిముట్టు. ఇప్పుడు ఒక కొడవలి ఉంది, ఆ కొడవలితో కోసేవాడు లేకుంటే ఆ కొడవలి శక్తి అక్కడ, కొడవలి అక్కడ పడి ఉంటుంది. దాని శక్తి నిరూపించబడాలంటే ఆ ఎవడో ఒకడు కోసేవాడు, కర్త ఒకడు ఉండాలి. ఒక కత్తి తీసుకొని నరకడంలో, నరికేటప్పుడు ఆ నరికేటువంటి పురుషుల్లో శక్తి ఉంటుంది. అంతేగాని ఆ శక్తితో, ఆ కత్తితో వాడు దేన్నైనా నరుకుతాడు. అంతేగాని ఆ జడమైనటువంటి ఆ ఖడ్గంలో ఏమాత్రం దాని శక్తి కాదు, నరికేవాడి శక్తి అది. అందువలన మిత్రమా, నువ్వు కర్తవు కావో. వ్యర్థంగా ఎందుకు నువ్వు అనవసరంగా యోచన చేస్తున్నావు, దుఃఖిస్తున్నావు? మూర్ఖ అంటాడు ఇక్కడ. మూర్ఖుడా, మూర్ఖమైన మనసా, ప్రాపంచిక కార్యాల కొరకే నువ్వు క్లేశపడుతూ నానా భ్రష్టత్వాన్ని పొందుతున్నావే. జడమైన దానివైపోయావు, జడమైన దానివే నీవు. ఈశ్వరుడు నీలాగా జడుడు కాడు అంటూ ఆ ఈశ్వరుడికి ఈ జగత్తులో చేయబడిన దానిచే గాని చేయబడని దానిచే గాని ఏ ప్రయోజనము లేదు. నువ్వేదో పెద్ద ఏవేవో ఊహిస్తున్నావు. ఈ ఆత్మకు నేను ఉపకారం చేస్తున్నాను అనుకుంటున్నావు. లోపల ఉన్నటువంటి ఈ ఆత్మకు నేనేదో ఉపకారిని అని నువ్వు భావిస్తున్నావు. గర్వంతో నువ్వు పరిచ్ఛిన్నమైనటువంటి బుద్ధిని నువ్వు పీడిస్తూ ఉన్నావు. అంతఃకరణమైన, ప్రాణమైన, దశేంద్రియాలైన అన్ని నీతో పాటు అన్ని అంతఃకరణలో 4 వస్తాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహం 4 వస్తాయి. 4 కలిపి ఒక్క గాట కట్టాడు. అంతఃకరణమైన, ప్రాణమైన, దశేంద్రియ అన్ని మీరందరూ జడ సమూహానికి చెందిన వారి జడాలే. కాబట్టి మీరు జడాలు కాబట్టి మీకు అనుభవాలు మీకు ఉంటాయా? మీకు కాదు అనుభవాలు ఉండేది. మీరు జడాలు అనుభవించేది ఎవరు? భోగాలతో, దుఃఖాలతో. మీకు అసలు జడాలైనటువంటి మీకు ఏం పని అంటున్నాడు ఇక్కడ. కావున నీవు దేనికి కర్తవు కాదు. కర్తను అనుకోకు, నువ్వు కర్తవు కాదు, నువ్వు కాదు కర్తవే. లోపల ఉన్నవాడు కర్త. భోగానుభవాలకు కర్త అయినటువంటి ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఆ ఈశ్వరుడికి నేను ఉపకరిస్తున్నాను అని కొడవలి కత్తిలాగా నువ్వు అనుకోకు. కొడవలి నేను 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 ఉపకరిస్తున్నాను అని గర్వపడితే ఎలా ఉంటుందో అలాగా నీవు కూడా. కాబట్టి అతను ఆ ఈశ్వరుడు నిత్య తృప్తుడు. అసలు అతనికి ఏ కోరిక ఉండదు. కాబట్టి నీవు కర్తవే కాదు. అర్థమవుతుందా? అనవసరంగా విర్రవేగకు అంటూ బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ వీతహవ్యుడు. రేపటి ఎపిసోడ్లో ఏమంటారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణం అరవిందార్పణం. ఓం శాంతి.